ఏమండి, పవన్ కళ్యాణ్ గారు ఒక టార్గెట్ పెట్టుకున్నారండి. ఒక పెద్ద టార్గెట్ పెట్టుకున్నాడు అతను. మేము అనుకోవటం మ్యాక్సిమం ఆ టార్గెట్ని రీచ్ అయిపోతూ ఉన్నాడు, దగ్గరలోనే ఉన్నాడు. ఆ టార్గెట్ ఏంటంటే, రాష్ట్రంలో ఉన్నటువంటి వైసీపీ ఓటు బ్యాంకు మొత్తం జనసేనకి బదలాయించుకోవాలి. బదలాయించుకోవాలంటే ఎలాగా? అప్పట్లో జగన్ బదలాయించుకున్నాడు, అదిరించి బెదిరించి అటు చేసి ఇటు చేసి. అలా కాదు, సేవ చేసి వాళ్ళకి కావలసిన అవసరాలు తీర్చి వాళ్ళ మనస్సులో సుస్థిరమైన స్థానాన్ని సంపాదించుకోవాలి. ఈ రాష్ట్రంలో మొన్న 11 సీట్లు వచ్చాయంటే 37% ఓటింగ్ వైసీపీకి ఉంది. ఈ 37% ఎవరు? కులాల వారీగా చూసుకుంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీస్. ఈ 37%లో మ్యాక్సిమం ఎక్కువగా వీళ్ళే ఉన్నారు. వీళ్ళనందరినీ కూడా జనసేనకి బదలాయించుకుంటే, వీళ్ళలో అందరినీ జన సైనికులుగా మనం మార్చుకోగలిగితే, రేపొద్దున భవిష్యత్తులో జనసేన పార్టీ అతిపెద్ద పార్టీ, తిరుగులేని పార్టీ. 2029 కావచ్చు, ఆ తర్వాత జరగవలసిన అనేక ఎన్నికల్లో జనసేనకి ఇంకా తిరుగు ఉండదు. ఓ పక్కనే అగ్రకులాలు ఎలాగో ఇప్పుడు ఉన్నాయి, వీళ్ళు ఉన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీస్ వీళ్ళు లేకపోలేదు. కానీ పవన్ టార్గెట్, పవన్ చేసే సేవలతోటి మిగిలిన శేషం కూడా వీళ్ళ వైపే వచ్చే విధంగా ఇతను ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. ఆ ప్రయత్నంలో పవన్ సక్సెస్ అవుతున్నాడు. మీకు అందులో భాగంగానే చూడండి, పల్లె పండగ. ఈ రోజున ప్రతి గ్రామానికి కూడా కొన్ని కోట్ల రూపాయల నిధులు ఏం తీసుకొచ్చాడు. ప్రతి గ్రామానికి, గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఎస్సీ, బీసీ, మైనార్టీస్ వాడలు కూడా తీసుకొచ్చాడు. మరి అక్కడ ఇప్పుడు దాకా అభివృద్ధి లేదు. ఈ జగనన్న హయాంలో వాళ్ళకి నడవనాకి రోడ్లు లేవు, తాగనాకి నీళ్ళు లేదు, సరైన హాస్పిటల్ లేదు, ఎలక్ట్రిసిటీ లేదు, రవాణా సదుపాయం లేదు, సరైన పాఠశాల కూడా లేదు. అవన్నీ ఇతను చేస్తున్నాడు. ముఖ్యంగా పల్లెటూరులో ఎస్సీ, ఎస్సీ, బీసీ, మైనార్టీస్ ఎక్కువగా నివసించే చోట ఇతను చేసే పని ఏంటి? ఆ వీధికి రోడ్డు ఉందా లేదా, ఫస్ట్. ఎలక్ట్రిసిటీ కరెక్ట్గా ఉందా, ఏమైనా లో వోల్టేజ్ సమస్య ఉందా, సెకండ్. ట్రాన్స్పోర్ట్ ఉందా లేదా, పిల్లలు కానీ, అక్కడ పనిచేసే చిరు ఉద్యోగులు కానీ, ఉపాధ్యాయులు కానీ, కాలేజీ స్టూడెంట్స్ కానీ, వీళ్ళ సకాలంలో స్కూల్స్, కాలేజీకి, ఆఫీస్కి, వాళ్ళ వ్యాపారాలకి చేరుకోవడానికి సరైన సదుపాయాలు, ట్రాన్స్పోర్ట్ ఉన్నాయా లేవా. అలాగే వాళ్ళ ఇంట్లోకి నేరుగా కుళాయి వెళ్తుందా లేదా, వాళ్ళ ఇంట్లో ఎవరికైనా ఒంట్లో బాగోకపోతే అక్కడ హాస్పిటల్ అందుబాటులో ఉందో లేదా. ఇవన్నీ చూస్తున్నాడు పవన్ కళ్యాణ్ గారు. ఇవన్నీ వాళ్ళకి కల్పించే ప్రయత్నంలో ఉన్నాడు. అందులో భాగంగానే ఉపాధి హామీ పనులు, అందులో భాగంగానే రైతు వారీ పనులు, ఇవన్నీ కూడా పల్లె పండుగలో ఇవన్నీ వస్తున్నాయి. అంటే పల్లెటూరులో నివసించే అన్ని కులాల వారికి సమపాళ్లలో న్యాయం జరిగేలాగా ఇతను స్కెచ్ చేసాడండి. మరి ఈ స్కెచ్కి నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాడు? పైనుంచి నరేంద్ర మోడీ గారికి తెచ్చుకుంటున్నాడు, బ్రహ్మాండంగా తెచ్చుకుంటున్నాడు. తెచ్చుకున్నట్టుగా చక్కగా ఖర్చు పెట్టుకుంటున్నాడు. ఈరోజున జనసేన పార్టీ నెత్తి మీదట్టి మోసే వాళ్ళు ఎవరంటే రేపొద్దున వీళ్ళే, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీస్. ఓకే, ఓసీస్ ఎలాగో కాపు సమాజం ఎలాగా అతనికి ఉంటుంది, అందరూ నమ్మాలి. ఇప్పుడు టీడీపీకి చౌదరీస్ ఎలా ఉన్నారో, వైసీపీకి రెడ్లు ఎలా ఉన్నారో, జనసేన కాపు సామాజిక వర్గం అలాగే ఉంటుంది. ఇక మిగిలిన సామాజిక వర్గం ఇదే కదా. వీళ్ళు కూడా ఖచ్చితంగా జనసేన నెత్తి మీదట్టు మోసే ప్రయత్నం ఇతను చేస్తున్నాడు. ఈ ప్రయత్నంలో సక్సెస్ అయిపోయాడు ఆల్రెడీ. మీరు రేపు పొద్దున్న చూడండి, 2029లో ఈ జనసేన పార్టీకి తిరిగి ఉండదు. ఏదైనా పార్టీ వస్తే జనసేనతో టైఅప్ పెట్టుకుని వీళ్ళు ఇచ్చే సీట్లతో వాళ్ళు మూసుకుని పోటీ చెయ్యాలేమో తప్పితే అంతకంట వేరే మార్గం లేదు. జనసేన మాత్రం ఒక టాప్ పార్టీగా మారనుంది. దానికి ఫలితం ఎవరు, దానికి కష్టం ఎవరు, కారకులు ఎవరంటే పవన్ కళ్యాణే. ఇతని కష్టమే, ఇతని నిజాయితీయే, ఇతని నీతే, ఇతని సేవా తత్పరమే.
జనసేనని పెద్ద పార్టీగా చేయనుంది, అందులో నో డౌట్. థ్యాంక్ యూ.